నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో భారీగా కలెక్టర్లు బదిలీలు జరిగాయి. దీనిలో భాగంగా వచ్చి కొద్ది కాలమైనా చక్కగా బాధ్యతలు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నూతన కలెక్టర్గా నాగరాణి నియామకం జరిగింది. అతి త్వరలో ఆమె భీమవరంలోని జిల్లా కలెక్టరేట్లో బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక ఏలూరు జిల్లా నూతన కలెక్టర్గా వెట్రి సెల్వి నియామకం జరిగింది. ఇక గుంటూరు కలెక్టర్గా నాగలక్ష్మి, అల్లూరు జిల్లా కలెక్టర్గా దినేష్ కుమార్, కాకినాడ జిల్లా కలెక్టర్గా సాగి సన్మోహన్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతి, విజయనగరం జిల్లా కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజన, ప్రకాశం జిల్లా కలెక్టర్గా తమీం అన్సారియా, కర్నూలు జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా, బాపట్ల జిల్లా కలెక్టర్గా జేసీకి ఇన్ఛార్జి బాధ్యతలు అందజేశారు. ఇరువురు బాల్యమిత్రులు ఒకేసారి 2 రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులు కావడంతో వారి స్నేహితులకు ఆనందం కలిగించింది. ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు, పాండిచ్చేరి డీజీపీగా శ్రీనివాస్ నియమితులయ్యారు. వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్లో ప్రాథమిక విద్య, పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో చదివారు. హెచ్సియులో పీజీ చేసిన వారు తిరుమలరావు ఏపీ కేడర్కు, శ్రీనివాస్ జమ్మూ కాశ్మీర్ కేడర్కు ఐపీఎస్లుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం వారు ఏపీ పాండిచ్చేరి డీజీపీలుగా నియమితులు కావడంతో వారి మిత్రుల ఆనందానికి అవధులు లేవు. సేవ ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందడానికి అర్హతలు పొందగలమని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా తెలిపారు. ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న 2వ ఉచిత కుట్టు మిషన్ శిబిరాన్ని బల్లిపాడులో ఆదివారం ప్రారంభించిన డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడుతూ, మనం భూమిపైకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, అలాగే పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకువెళ్ళలేమని, సేవ చేయాలనుకున్నప్పుడు అనేక అవాంతరాలు అవరోధాలు ఏర్పడవచ్చునని, అయినప్పటికీ వెనకంజ వేయకుండా సాధించాలనే సత్సంకల్పంతో ప్రయాణించినట్లయితే చక్కటి ఫలితం పొందవచ్చునని తెలిపారు. మొక్కల వల్ల పొందేటటువంటి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని గత 20 సంవత్సరాల క్రితమే పీఠం ద్వారా నా మొక్క నా శ్వాస కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటడం మొదలుపెట్టామని, ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగిందని, అందరూ పర్యావరణ పరిరక్షణ నిమిత్తం 3 మొక్కలు నాటుతూ తోటివాడితో నాటిస్తూ వాటిని కాపాడుతూ పెంచి పెద్ద చేసి వాటి యొక్క ఫలాలు పుష్పాలు భగవంతునికి సమర్పించడం ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందవచ్చునని తెలిపారు. సర్వేంద్రియం నయనం ప్రధానం, మనిషికి 2 కళ్ళు ఏ విధంగా అవసరమో అదే విధంగా ఆధ్యాత్మిక నేత్రము సామాజిక సేవ నేత్రం అనే 2 అవసరమని, మాధవ సేవే మాధవ సేవని ఆస్ఫూర్తితో ట్రస్ట్ ద్వారా డాక్టర్ దండు పద్మావతి బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్నో చక్కని సేవలు అందిస్తున్నారని, వారి సేవలందరికీ ఆదర్శమని తెలిపారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ, ట్రస్ట్ యొక్క సామాజిక కార్యక్రమాలు పిఠాపురంతో పాటు ఆశ్రమ శాఖల ద్వారా కూడా నిర్వహిస్తే ఎక్కువ మంది లబ్ధి పొంది ఆనందిస్తారనే ఆలోచన కలిగి ఉమర్ అలీ షా అనుమతితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమాల్లో ఉచిత వైద్యానికి సహకరిస్తున్న ప్రతిపాడు ఏఎస్ఆర్ హోమియోపతి కాలేజీ వారిని, కుట్టు శిక్షణ అందిస్తున్న గౌసియా బేగంను, కట్టా లక్ష్మిని అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ నిర్వహించిన 5 ప్రధాన కార్యక్రమాల నివేదికను ట్రస్ట్ శాఖ నిర్వాహకులు ఎర్రంశెట్టి శివనారాయణ సభకు వివరించారు. ఈ సందర్భంగా మొదటి కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రశంసా పత్రాలను అందించారు. వివిధ పోటీల్లో బహుమతులు సాధించిన బాలలకు బహుమతులు అందించారు. ట్రస్ట్ ద్వారా దత్తత తీసుకుని చక్కగా సేవలు అందిస్తున్న డాక్టర్ దండు పద్మావతిని పీఠాధిపతి అలీషా శాల్వాతో సత్కరించారు. కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాల పీఠం కన్వీనర్ అడబాల నాగవెంకటరత్నం నిర్వహించగా అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు వందన సమర్పణతో సభ ముగిసింది. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ప్రగడ నాగేశ్వరరావు, ధనుమూరి వెంకటేశ్వరరావు, గారపాటి బాబ్జీ, ముత్యాల నాగేశ్వరరావు, ఆకుల రామచంద్రరావు, ఆకుల బులి నాగేశ్వరరావు, ఖమ్మంపాటి సరస్వమూర్తి, ఎర్రంశెట్టి శివనారాయణ, చీపురుపల్లి సత్యనారాయణ, నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ భాగం వరకు సింగంపల్లి జడ్పీహెచ్ స్కూల్ విభాగం నుంచి ప్రథమ బహుమతి, తర్వాత కుట్టి సెక్షన్లో మొదటి సరిదే గాయత్రి గారు, దానికి స్వామి చంద్రనంద గారికి ఒక సరైన ప్రణాళిక ఆర్థిక వస్తువులు లేకుండా ప్రారంభిస్తే కష్టం అవుతుందని చెప్పి ముందుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే బాగుంటుంది. అప్పుడు మనము ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించుకోవచ్చు అనేది మనకు ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఆలోచించినప్పుడు నాకు
ఈ బల్లిపాడు గ్రామానికి నేను ఒక్కసారి కార్తీక మాసం సభకి స్వామి వచ్చినప్పుడు వచ్చానండి. కానీ ఎందుకో నా మనసులో వెంటనే స్ఫురణ వచ్చింది. ఆకివీడ బల్లిపాడు ఆశ్రమ శాఖ అనువుగా ఉంటుంది, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయడానికి. నాకు కూడా ఆకివీడ దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో, అంటే గ్రామాన్ని నేను అసలు పూర్తిగా ఏమీ తెలియదు నాకు దీని గురించి. అప్పుడు అత్తిలి వాస్తవ్యులు మా సభ్యులైనటువంటి శ్రీ నందం తాతయ్య గారిని తీసుకుని వచ్చి గ్రామాన్ని పర్యటించి ఈ ఆశ్రమం యొక్క కార్యకర్తలతో కూడా సమావేశం అయిన తర్వాత నాకు ఇది చాలా అనువుగా ఉండే ప్రదేశంగా అనిపించి స్వామివారితో అదే చెప్పాను. మన ట్రస్ట్ దత్తత తీసుకోవడానికి ఈ బల్లిపాడు ఆశ్రమ శాఖ చాలా అనువుగా ఉంటుంది అని చెప్తే వారు వెంటనే దానికి అంగీకరించి ఆమోదం తెలియజేశారు. ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు మన బల్లిపాడు గ్రామంలో గత 20 సంవత్సరాలుగా ఆశ్రమం ప్రారంభం నుండి నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ ఆశ్రమం యొక్క చరిత్ర మనం విశ్లేషించుకున్నట్లయితే అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ మొయిదీన్ బాషా సద్గురువర్యుల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటి ఆశ్రమం, తూర్పుగోదావరి జిల్లాలో నాగులపల్లి, ఈ 2 గ్రామాల ఆశ్రమాలు ప్రముఖంగా వారి కాలంలో దృష్టి తిప్పబడ్డాయి. అటువంటి మొయిదీన్ బాషా వారి యొక్క కాలంలో ప్రాచుర్యం పొందినటువంటి ఆశ్రమాన్ని మొట్టమొదటిగా ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ పద్మావతి గారిని ఈ గ్రామం దత్తత తీసుకోవడంలో వారికి ఆ యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి సేవ చేయాలి, ఆశ్రమానికి సేవ చేయాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయాన్ని ఈ ఆశ్రమానికి తెలియజేసి ఈ ఆశ్రమం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ జరిపితే బాగుంటాయి అని చెప్పి నిర్ణయించి వారికి ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మొయిదీన్ బాషా గారి ఆశీస్సులతో బల్లిపాడులో ఈ ఆశ్రమం ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా వారికి తెలియజేసినప్పుడు వారు దానికి ఆ యొక్క ఆసక్తిని కల్పించి వారి యొక్క ఆశయాన్ని ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఒక చక్కని సామాజిక స్ఫూర్తికి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సేవ ద్వారా మనం భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది తరించే అవకాశం మనందరికీ ప్రసాదింపబడుతుంది. మనం ఇక్కడ వచ్చినప్పుడు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు మనం ఏదీ తీసుకురాలేదు. ఈ లోకం విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఏది మనం వెంట తీసుకుని వెళ్ళలేము. కాబట్టి ఈ మధ్యకాలంలో ఉండేటువంటి మానవ జన్మ మన ఈ భగవత్కృప యొక్క లక్ష్యంతో మనం సేవ ద్వారా ఆ భగవంతుని యొక్క సన్నిధానాన్ని పొంది తరించే అవకాశం సేవ ద్వారా మనకి ఏర్పడుతుంది. అంచేత సేవ అనేటువంటిది ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తి. అది చేయాలని ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆశయం మనలో ఉన్నప్పుడు మాత్రమే అది ఆ సేవ యొక్క ఫలాలు ఆ ప్రజలందరికీ అందే అవకాశం కలుగుతుంది. తాను ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ఉమర్ అలీ షా ఆశీస్సులు ఉన్నాయని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం బల్లిపాడు ఆశ్రమ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఆధ్యాత్మిక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ పీఠం ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమం ద్వారా ఎంతమంది పేదలకు మేలు జరుగుతోందని అన్నారు. పీఠం ఆశ్రమ శాఖలు ఆధునీకరణకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ షాను ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో పీఠం సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇక్కడికి మన నియోజకవర్గం మన బల్లిపాడు గ్రామం చేసినటువంటి బాబా గారికి మనందరి తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విధంగా నేను మరలా శాసనసభ్యుడిగా మీ అందరి ముందు నిలబడటానికి ఆ రోజు
బాబా గారి బ్లెస్సింగ్స్ కూడా కారణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికంతో పాటుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు బాబా గారి ఆశీస్సులతో నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ పద్మావతి గారికి, అదేవిధంగా ఈ కేంద్రం యొక్క సభ్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి బాబా గారి భక్తులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమాజంలో ఒక మంచిని పెంచే విధంగా, తోటి వారిని ప్రేమించే విధంగా, మనందరం కూడా ఒక సన్మార్గంలో నడిచే విధంగా బాబా గారు ఇస్తున్నటువంటి సందేశం మనందరికీ కూడా మనలో ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. ఆ విధంగా మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు ఎన్నో తరాలుగా ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా బాబా గారు మన సమాజానికి, మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతోమందికి స్ఫూర్తిని అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి బాబా గారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండడం కూడా ఈరోజు చాలా సంతోషం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన కేంద్రం నుంచి చేసినటువంటి రిక్వెస్ట్ ప్రకారం తప్పనిసరిగా బాబా గారి పట్ల విశ్వాసం అన్నటువంటి నేను ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కేంద్రాల అభివృద్ధికి నా వంతు సహకరించి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అత్తిలి మానవతా సమావేశం ఎలక్టర్ వర్కర్స్ యూనియన్ భవనంలో అధ్యక్షులు బోడపాటి సూర్యచంద్ర అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో 2024-25కు ఎం బాలకృష్ణంరాజును అధ్యక్షులుగా, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2023-24 సంవత్సరంలో బోడపాటి సూర్యచంద్ర నాయకత్వంలో సేవలందించిన కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో చైర్మన్ ఆనాల ఆదినారాయణ, కార్యదర్శి కొరిపల్లి హరి, కో చైర్మన్ తోట వెంకట సుబ్బారావు, కాసుగని హనుమంతరావు, అల్తి సత్యనారాయణ, కొరిపల్లి విజయ్ కుమార్, జేవైవి రమణ, కొప్పల్లి వేణుగోపాల కృష్ణ, ఎస్ సతీష్, కోశాధికారి కుక్కల వెంకటరామారావు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన సందర్భంగా మహారాజు ప్రకటించిన విధంగా తణుకులో మహా సామ్రాజ్య దినోత్సవ వేడుకలను తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా చిన్నారుల కోలాటంతో పాటు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఊరేగిస్తూ యాత్ర నిర్వహించారు. యువకులు యాత్రతో పాటు ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. జై శ్రీరామ్, శివాజీ మహారాజ్కు జై నినాదాలతో పట్టణ ప్రధాన రహదారులు మారుమ్రోగాయి. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ 1694లో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన రోజు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేశారు. నాటి నుండి ప్రతి సంవత్సరం హిందూ సామ్రాజ్య దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. తణుకులో నూతన శక్తిని, కాంతిని ప్రచురించేలాగా ప్రతి సంవత్సరం వేడుకలు జరపడం ఆనందదాయకమని రాధాకృష్ణ అన్నారు. కార్యక్రమంలో బసవ రామకృష్ణ, తాతపూడి మారుతీరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జరిగినటువంటి శివాజీరాజ్ మహారాజ్ పట్టాభిషేక సందర్భంగా ఆ రోజుని శివాజీ మహారాజ్ గారు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ప్రకటించి ప్రతి సంవత్సరం కూడా జూన్ 6వ తేదీన హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు తణుకుపట్నంలో ఈరోజు సమత ఫౌండేషన్ అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శివాజీ మహారాజు ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ కూడా ప్రతి సంవత్సరం జరుపుకునేటటువంటి ఈ శోభాయాత్రలో ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు యువకులు అనేక మంది పాల్గొని ఈ శోభాయాత్ర ద్వారా తణుకుపట్నంలో ఒక నూతన శక్తిని కాంతిని ప్రసరించే విధంగా నిర్వహించడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిర్వాహకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రతి కార్యకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ పార్టీ నాయకులు తణుకుపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లపూడి రేణుక అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను తణుకుపట్నం అధ్యక్షులు పెదమల అవినాష్ కాంత్ అధ్యక్షున ముల్లపూడి రేణుక నివాసం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ముల్లపూడి రేణుక మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక దేశానికి 2 రాజ్యాంగాలు 2 జెండాలు ఉండకూడదని దేశవ్యాప్తంగా ఉద్యమం లేవదీశారని అన్నారు. 1953 సంవత్సరం మే 11వ తేదీన కాశ్మీర్లో ప్రవేశించేందుకు వేలాది మందితో ఢిల్లీ నుంచి రైల్లో బయలుదేరగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పోలీసులు ఆయన అరెస్టు చేసి శ్రీనగర్లో పాడుబడ్డ బంగ్లాలో బంధించారని తెలిపారు. అనుమానాస్పద స్థితిలో 1953 జూన్ 23న అర్ధరాత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణించినట్లు అధికారులు ప్రకటించారని అన్నారు. ఆ మహానీయుడు కోరుకున్న ప్రకారం నేటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్టికల్ 370 రద్దు చేసి వారి ఆశయాన్ని నెరవేర్చారని ఆమె పేర్కొన్నారు. जोहार श्याम प्रसाद मुखर्जी की जोहार श्याम प्रसाद मुखर्जी की जोहार श्याम प्रसाद मुखर्जी की ఓకే. శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి శక్తి కేంద్రంలోనూ జరపాలి అని చెప్పి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు అంటేనే మనకు భారతదేశం ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప నాయకుల్లో వారొకరు. ఈరోజు సమాజం గురించి అతి చిన్న వయసులో ఆ రోజుల్లోనే సమాజంలో ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి అవసరాలేంటి, మన జాతీయత భావం ఎలా ఉండాలి, దేశభక్తి ఎలా ఉండాలి, దేశం కోసం యువత ఎలా ముందుకు రావాలి, అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమాల్లో పాల్గొనేలాగా చైతన్యం వారికి ఉండటమే కాకుండా 10 మందిని కదిలించినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక పెద్ద దేశభక్తి ఉన్నటువంటి నాయకులు. ఈ భారతదేశానికి ఎటువంటి దిక్సూచిగా ఉండేటువంటి సంఘంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి వారికి చెప్పటం జరిగింది. అప్పుడు వారు భారతీయ జనసంఘ్ని ఒక రాజకీయంగా కూడా ఒక పార్టీ రావాలి అని దాన్ని మరి ఆ రోజున ప్రారంభం చేసి ఆ తదుపరి వారి తర్వాత మనకి ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఏర్పడి మనం చూసాము 2 పార్లమెంటు నుంచి ఈరోజు మరి గతంలో 303 పార్లమెంటు సీట్లు, ఈసారి కూడా మనకి 242 పార్లమెంటు సీట్లు స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ గెలిచే స్థాయికి వచ్చింది అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకత్వం, దేశమే ముందు మనకు అనేటువంటి ఒక నినాదంతో ఫస్ట్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్, ఈ ప్రయారిటీతో మనం ఏదైతే ముందుకెళ్తున్నామో చక్కగా మంచి ఫలితాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఒక వికసిత భారత్ అనేటువంటి ఒక సంకల్పంతో మరి మనం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన కార్యకర్తలందరూ కూడా ముందు మన పార్టీ సిద్ధాంతాలేంటి, మన పార్టీ యొక్క విధి విధానాలేంటి, మన పార్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మనం కూడా ప్రతి గ్రామంలో ప్రతి బూత్లోనూ మన పార్టీ సభ్యులు ఉండే విధంగా మరి ఈ ఐడియాలజీని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా మీ అందరూ కూడా
సన్నద్ధం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగింది అనేటువంటిది. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉండాలి అనేటువంటిదే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయం. కాబట్టి నిజమైన నివాళి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆర్టికల్ 370 తీసేశారో దాని ద్వారా శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి మరి భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి నివాళి ఆ రూపంలో ఇచ్చింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బలిదాన దివస్ని మనం జరుపుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్మృతికి మనము చిత్తంగా మన యొక్క తల్లిదండ్రుల పేర్ల మీద నెక్స్ట్ 1 వీక్ కూడా అందరూ ప్రతి ఒక్కరు రెండు మొక్కలు మనం నాటి వాటి యొక్క పరిరక్షణ కూడా మనం చూసి వాటికి చక్కగా మన పెద్దల యొక్క పేర్లు పెట్టుకొని ఆ మొక్కలకి వాటిని పరిరక్షించి ఆ విధంగా మనం పర్యావరణాన్ని కాపాడుతూ ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే కోరుకున్నారో దేశమంతా బాగుండాలి అంటే కాలుష్య రహితంగా ఉండాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రతిదీ మనలో భాగమే, మనందరి బాధ్యతే. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాలు కూడా బీజేపీ పార్టీ తన నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రత కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఉంది అంటే దానికి ముఖ్యంగా ఈవేళ మనందరం కూడా పెద్దలు దీన్ దయాల్ జీని అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈవేళ వారైతే ఏదైతే కష్ట ఫలితం వారి త్యాగ ఫలితం సందర్భంగా ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. ఆయన జనసంఘ వ్యవస్థ స్వయం సేవక్ ద్వారా అనేకంగా పెద్ద వ్యవస్థను తయారు చేసి దాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసి బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి సుబ్బయ్య, పెదమల అవినాష్ కాంత్, బీజేపీ పార్టీ పూర్వ మండల అధ్యక్షులు వెలిశెట్టి గోవిందరాజు, సుబ్బారాజు, కోడే భాస్కర్రావు తదితరులు మాట్లాడుతూ దేశ సమగ్రత ఐక్యత కోసం ఆయన ఆదర్శాలు ప్రస్తుత కాలంలో ఇప్పటికీ స్ఫూర్తిని మార్గనిర్దేశాన్ని చేస్తూనే ఉన్నాయని అన్నారు. కార్యక్రమం అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ తనకు నియోజకవర్గ కన్వీనర్ పులిశెట్టి బాలాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, పట్టణ ఉపాధ్యక్షులు రాసాబత్తుల అనుకుమార్, కొడమంచి జితేంద్ర, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి కిరణమయ్యి, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షులు గంటా లక్ష్మి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు నందమూరి శ్రీనివాస్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బడ్డెట్టి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. తణుకు స్వర్ణ క్లబ్ ఆధ్వర్యంలో పాతూరు డంపింగ్ యార్డులో గల పేదలకు 50 మందికి వస్త్రాలు, 100 మందికి ఆహారాన్ని వాలాల సరళాదేవి అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు శేషగిరిరావు, కార్యదర్శి చిరంజీవి కుమారి, వెంకట రమేష్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తణుకు మండల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మందరపు నాగమనోహర్ అధ్యక్షతన విశ్వబ్రాహ్మణ జాతి కుల వృద్ధాపకుడు గానాల రామ్మూర్తి 87వ వర్ధంతి శుభం గ్రాండ్ పక్కన గల స్వర్ణకార బజార్లో నిర్వహించారు. సంఘ సీనియర్ నాయకులు తమరి నాగేశ్వరరావు, కర్రి వెంకట సన్యాసి, ముత్యాలాచారి, నాగమల్లి రామకృష్ణ గానాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నాగమనోహర్ మాట్లాడుతూ గానాల చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సంఘ కోశాధికారి పూడి వెంకటానందరావు మాట్లాడుతూ గానాల ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఎమ్మెల్సీగా పనిచేశారని అన్నారు. పెదపాటి గోపాలకృష్ణ ప్రసాద్, నాగుమల్లి రామకృష్ణ, నాగుపల్లి సాంబశివరాం, మందరపు జనార్దన్ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. జరిగినటువంటి కార్యక్రమాలు అంటే ఆయన చేసినట్టు కృషి ఏంటి అన్నీ కూడా విశదీకరించారు. అవన్నీ మనం చేసుకొని మనందరం కూడా మన విశ్వబ్రాహ్మణ సంఘం అంతా కూడా ఒక ఏకతాటి మీద ఉండి అన్ని కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి మన అధ్యక్షుడు మనోహర్ గారు చెప్పినట్టు మనం ఏమైతే సాధించుకోవాలనుకున్న అన్ని కార్యక్రమాలు సాధించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.